హాయ్. సో నిన్న బెండకాయలు కొనుక్కొచ్చుకున్నాను కదా, సో ఈరోజు ఏ కర్రీ చేశాను చూసారా. సో నాకైతే ఇలా బెండకాయ గుజ్జు గుజ్జుగా ఉంటే చాలా ఇష్టము. ఈ కర్రీ నాకు ఫస్ట్ నేను ఇంటర్ కాలేజ్లో ఉన్నప్పుడు ఇట్లా తిన్నానమాట. వాళ్ళు అక్కడ హాస్టల్స్లో అలా చేసేవాళ్ళు, ఇంకా తర్వాత మా అత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళు. సో ఇంకా అప్పటి నుంచి నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టము. అమ్మ నా కోసం ఈరోజు ఇంకా తను చేశారు. నాన్ వెజ్ తిని అయితే నాకైతే బోర్ కొట్టేసింది. ఇంక ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఇట్లా చక్కగా కూరలు, మునక్కాయ కూర, దొండకాయ, అబ్బా దోసకాయ పచ్చడి, ఇంక ఇవన్నీ అక్కడ దొరకవు. మనం చేసుకున్న ఏదో ఎంతో ఖర్చు పెట్టి ఇంత కొంచెం చేసుకొని తిన్న ఫీలింగ్ తప్పితే మనస్ఫూర్తిగా ఎక్కువ కూర తిన్నంత ఫీలింగ్ అయితే రాదు. ఇంత బెండకాయ కూర చేసుకోవాలంటే మ్యూనిక్లో వేలల్లో ఖర్చు పెట్టి ఆ బెండకాయలు కొనుక్కోవాలి. కొంచెం సేపు నా బెండకాయ కూర పక్కన పెడితే, ఇక్కడ మా వాడైతే అసలు ఇండియా వచ్చిన దగ్గర నుంచి వాడికి ఎవరో ఒకళ్ళు అన్నం పెట్టడం తప్పితే ఒక్కసారి కూడా ఓన్గా తిన్నది లేదు. అసలు గారం ఎక్కువైపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వస్తే ఇంకా ఎక్కువ. నేనైతే అరుస్తుంటే ఎందుకు వాడిని అరుస్తున్నావు, నేను పెడతానులే కదా అని చెప్పి ఇంకా యాజ్ యూజువల్ చూసారు కదా, ఇంకా వాడు ఆటలు, ఆ రైమ్స్ అని ఇంకా పాపం ఒక్కడే అయిపోయాడు. కజిన్స్ వాళ్ళకి కూడా స్కూల్స్ ఉంటాయి కదా పిల్లలు, సో వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఉన్నన్ని రోజులు అయితే మంచిగా ఆడుకున్నాడు. అలా తింటూ ఉండగానే సడన్గా ఒక కోతి పరివారం అయితే మా ఇంటికి వచ్చేసింది. ఇంకా మా వాడైతే ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తే మంచి కొంతసేపు టైం పాస్ అయిపోయింది ఈరోజు కూడా. సరే మరి ఉంటాను. కోతలకైతే ఒక లైక్ కొట్టేసి బాయ్ బాయ్ చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.